ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాజ్ ద బాడీ వితౌట్ ద స్పిరిట్ ఇస్ డెడ్, సో ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఇస్ డెడ్. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒక ఆలోచన చేద్దాం. ఒక మనిషి చాలా అందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా కనిపించవచ్చు కూడా, కానీ అతనిలో ఊపిరి లేకపోతే అతన్ని మనం ఏమంటాం? శవం అని పిలుస్తాం. సరిగ్గా అలాగే మన ప్రార్థనలు, మన బైబిల్ పఠనం, మన భక్తి బాహ్యంగా ఎన్ని రకాలుగా ఉన్నా వాటి వెనుక క్రియలు లేకపోతే దేవుని దృష్టిలో అది మృతమైనటువంటి భక్తి. భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమని. ఈ శ్రమల దినాలలో మన విశ్వాసాన్ని ఒకసారి కదిలించి పరీక్షించుకునే సమయం అది. అది సజీవంగా ఉందా, లేక కేవలం ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా మిగిలిపోయిందా? ఈ ఉదయకాల ధ్యానం నీ విశ్వాసానికి ఊపిరిపోసి నేను దేవుని అద్భుతాలకు గొప్ప సాక్షిగా మార్చబోతుంది. ఈ మాటలోని ఆత్మీయ లోతులను మనం గమనించినట్లయితే, ప్రాణం పోగానే శరీరం ఎలాగైతే కుళ్ళిపోతుందో, క్రియలేని విశ్వాసం కూడా మన ఆత్మను కుళ్ళిపోయేలాగా చేస్తుంది. విశ్వాసం అనేది ఒక ఇంజిన్ అయితే, క్రియలు అనేది ఇంధనం. ఒకటి లేనిదే మరొకటి ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ క్రియలంటే లోక సంబంధమైన పనులు కాదు, విశ్వాసానికి ప్రతిరూపమైన పనులు. దేవుని నమ్ముచున్నాను అని చెప్పడం కాదు, దేవుని చెప్పినట్లు జీవించటమే ఆ క్రియ. చనిపోయిన దాని నుండి ఏ ఫలాన్ని కూడా మనం ఆశించలేం. అలాగే మృతమైన విశ్వాసం నుండి కూడా ఎలాంటి ఆశీర్వాదము కానీ అద్భుతం కానీ రాదు. ప్రియ దేవుని జనాంగమా, నీవు ఈరోజు నేను గొప్ప విశ్వాసిని అని చెప్పుకుంటున్నావేమో, కానీ నీ ప్రవర్తనలో మార్పు ఉందా? నువ్వు దేవుని కొరకు కేటాయించాల్సిన ఆ సమయాన్ని, తలాంతులను లోకపు వ్యర్థమైన పనులకు నువ్వు వాడుతూ నీ విశ్వాసాన్ని నీరసపరుస్తున్నావేమో. పరీక్షించుకోవలసిన సమయం. 10 మందికి సహాయం చేయలేని విశ్వాసం, ఎదుటి వారిని క్షమించినటువంటి విశ్వాసం, పాపానికి దూరంగా ఉండలేని విశ్వాసం, అది దేవునికి ఎందుకు? అది కేవలం ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగులోనే మనం విశ్వాసులమని జీవించేస్తున్నామేమో. ఈ శ్రమల దినాలలో ఒకసారి ఆగి నీ హృదయములోనికి చూస్తూ ఒకసారి ప్రశ్నించుకో. నీ విశ్వాసం నిన్ను మోకరిల్లేలా చేస్తుందా, లేదా నీ క్రియలు దేవుని మహిమపరుస్తున్నాయా? పశ్చాత్తాపం అంటే కేవలం మాటలతో క్షమాపణ అడగడం కాదు, పాపపు మార్గాన్ని విడిచిపెట్టే క్రియ చేయటం. ఒక చెట్టు మంచిదా కాదా అని దాని ఆకులను చూసి కాదు, కానీ దాని పండ్లను చూసి చెప్తాం. నీ విశ్వాసం ఎంత గొప్పదో నీ మాటలు చెప్పవు, నీ క్రియలు చెప్తాయి. ఈ 40 రోజుల ధ్యానంలో నీవు నీ పాత బద్ధకాన్ని, వెనకడుగును విడిచిపెట్టేయాలి. నీవు ఎప్పుడైతే వాక్య ప్రకారం అడుగులు వేయడం ప్రారంభిస్తావో అప్పుడే నీ ఆత్మ నూతన పరచబడుతుంది. అబ్రహాము నమ్మాడు కాబట్టే ఇస్సాకును అర్పించటానికి వెళ్ళాడు. రాహాబు నమ్మింది కాబట్టే వేగుల వారిని దాచింది. వారి క్రియలే వారి విశ్వాసాన్ని సజీవంగా చేశాయి. ఈరోజే
నీవు నీ విశ్వాసానికి క్రియలను జతపరిస్తే నీ జీవితంలో ఆగిపోయినటువంటి అద్భుతాలు మళ్ళీ మొదలవుతాయి. నీవు పొందుకోబోయే గొప్ప దీవెనలకు నీ సజీవమైన విశ్వాసమే పునాది. ప్రియదేవుని జనాంగమా, నీ విశ్వాసము క్రియలతో కూడి ఉన్నప్పుడు నీతిమంతుడిగా పిలువబడతావు. నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుని హస్తం ఉంటుంది. నిరంతరమైన శక్తి నీ స్వంతం. అంతేకాదు సుమా, నీ విశ్వాసం క్రియలతో కూడి ఉన్నప్పుడు నీ జీవితమే ఇతరులకు వెలుగును చూపిస్తుంది. నిజమైన సాక్షిగా నీవు దేవుని సన్నిధిలో ఉండగలవు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరిపైనా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి ఆలోచన చేయి. విశ్వాసం ఉందని చెప్పకు, విశ్వాసం ఉంది అని నీ జీవితంతో చూపించు. చనిపోయిన నీ విశ్వాసాన్ని విడిచిపెట్టు. క్రియలనే ఊపిరితో దాన్ని బ్రతికించు. ఇది అనుకూలమైన సమయం. నీ దగ్గర పేరుకే విశ్వాసం ఉందేమో, జీవితంలో మార్పు రావటం లేదేమో. ప్రభా, నన్ను క్షమించు. నా విశ్వాసం ఇంతవరకు నా మాటలకు మాత్రమే పరిమితమైంది. ఇకపై నీ వాక్యానుసారంగా నడుస్తూ నా క్రియల ద్వారా నిన్ను మహిమపరుస్తానని ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన దినం మాతో మీరు సూటిగా మాట్లాడిన నీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం. నిజమే, క్రియలు లేని మృత విశ్వాసము నుండి మమ్మలను విడిపించండి. మేము విశ్వాసము కలిగి ఉండడం మాత్రమే కాకుండా ప్రభువా, నీ చిత్తమును నెరవేర్చే క్రియలను చేయులాగన మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల దినాలలో మా ఆత్మీయ జీవితాలను నూతనపరిచి నీ గొప్ప దీవెనలకు మమ్మలను పాత్రులుగా చేసి అనేక మందికి సాక్షులుగా మీకు మహిమకరముగా వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.